జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఐటీ సోదాల్లో మరొక కీలక మలుపు చోటు చేసుకుంది. శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ లో శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీపై ఆరోపణలున్నాయి. డిఎస్ఆర్ కంపెనీలో వెంకట కృష్ణారెడ్డి పార్ట్నర్ గా ఉన్నారు. భారీగా ప్రాజెక్ట్ నిర్మాణ డాక్యుమెంట్స్ ని, ఆస్తుల డాక్యుమెంట్స్ ని ఐటీ స్వాధీనం చేసుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధాలు ఉండటంతో ఐటీ శాఖ సోదాలు నిఘా పెట్టినట్లు సమాచారం అందుతోంది. రాజ్ కేశిరెడ్డికి శ్రీనివాస కన్స్ట్రక్షన్ కి మధ్య లావాదేవీలున్నట్లు అనుమానిస్తున్నారు. ఐటీ సోదాల్లో మరొక కీలక మలుపు చోటు చేసుకుంది. శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ లో శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీపై ఆరోపణలున్నాయి. డిఎస్ఆర్ కంపెనీలో వెంకట కృష్ణారెడ్డి పార్ట్నర్ గా ఉన్నారు. భారీగా ప్రాజెక్ట్ నిర్మాణ డాక్యుమెంట్స్ ని, అలాగే ఆస్తుల డాక్యుమెంట్స్ ని కూడా ఐటీ స్వాధీనం చేసుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధాలు ఉండటంతో ఐటీ శాఖ సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. రాజ్ కేశిరెడ్డికి శ్రీనివాస కన్స్ట్రక్షన్ కి మధ్య లావాదేవీలున్నట్లు అనుమానిస్తున్నారు. రిటది ఐటీ సోదాల్లో మరో కీలక మలుపును మనం చూస్తూ ఉన్నాము. శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ బృందాలు అయితే సోదాలు చేసి భారీగా ఆ డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యూ. సౌజన్య, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో ఇప్పటికే 13 గంటలుగా సోదాలు జరుగుతున్నాయి. అయితే ఐటీ సోదాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. డిఎస్ఆర్ కంపెనీతో పాటు అటు ఏపీ లిక్కర్ స్కామ్కు కూడా సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీకి అటు ఏపీ లిక్కర్ స్కామ్తో కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి. శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి వెంకట కృష్ణారెడ్డి ఇంటితో పాటు తన కార్యాలయాల్లో కూడా సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు. అయితే ఉదయం నుంచి బృందాలుగా విడిపోయినటువంటి ఐటీ అధికారులంతా కూడా మొత్తం 4 రాష్ట్రాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అటు కర్ణాటక, ఏపీ, అదేవిధంగా తమిళనాడుతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారాయిల్స్, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీళ్ళ ఇళ్లలో సోదాలు జరుపుతూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లతో పాటు వాళ్ళ కార్యాలయాల్లో కూడా సోదాలు జరుపుతున్నారు. ఇప్పటికే 13 గంటలుగా సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఉన్నాం. ఈయన దగ్గర కూడా తెల్లవారుజామున 6 గంటలకు ఇక్కడికి చేరుకున్నటువంటి ఐటీ అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి మార్నింగ్ మొత్తం 4 టీమ్స్ చేరుకున్నాయి. 4 టీమ్స్ ఉదయం ఎప్పుడైతే లోపలికి వెళ్ళాయో అప్పటి నుంచి బయటకు కూడా రాలేదు. ఇంకా సోదాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మూవ్మెంట్ను చూస్తే ఈరోజు అర్ధరాత్రి, అదేవిధంగా రేపు కూడా సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు డిఎస్ఆర్ కంపెనీతో సంబంధించి మాత్రమే ఈ ఐటీ సోదాలు జరుపుతున్నారు, లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలనే చూస్తున్నారు అనుకున్నాం. కానీ ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా కొన్ని విషయాలను ఐటీ అధికారులు రాబట్టారు. ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి కొన్ని డబ్బులను కూడా ఇతరత్ర రియల్ ఎస్టేట్ కంపెనీలకు మళ్లించారనే విషయాన్ని కూడా ఏపీలో ఉన్నటువంటి సిట్ గుర్తించింది. మొన్న రీసెంట్గా కూడా చూసాం, 10 రోజుల క్రితం శంషాబాద్ శివార్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలను కూడా స్వాధీనం చేసుకున్నారు విచారణ అధికారులు. సో హైదరాబాద్కు పెద్ద ఎత్తున డబ్బును తరలించారు అనేది కూడా ఆ రోజు బట్టబయలైంది. దీని ద్వారా ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి కోట్లాది రూపాయలను హైదరాబాద్కు తరలించడమే కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టారు అని చెప్పి అధికారులు అప్పుడే భావించారు. అనుకున్నటువంటి విధంగానే ఐటీ అధికారులు కూడా దానిపై ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఐటీ అధికారులు కూడా డిఎస్ఆర్ కంపెనీస్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకు సంబంధించినటువంటి వాటిలో ఇప్పుడు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ దాంట్లో కూడా సోదాలు జరుపుతుంటేనే అర్థమవుతోంది. అటు ఏపీ లిక్కర్ స్కామ్లో A1గా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డికి, అదేవిధంగా శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి వెంకట కృష్ణారెడ్డికి మధ్య మంచి ఫినాన్షియల్ రిలేషన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కోట్లాది రూపాయల లావాదేవీలు కూడా జరిగినట్లుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను కూడా వెరిఫై చేస్తున్నారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్స్ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ రంజిత్ రెడ్డి ఇంటితో పాటు అదేవిధంగా కొన్ని కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తుంటే డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి భారీ ప్రాజెక్టులను నిర్వహించారు. వీటికి సంబంధించినటువంటి ఐటీ లెక్కలను కూడా చూస్తున్నారు. అటు కార్యాలయాల్లో కూడా ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. అటు చెన్నై, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి నెల్లూరు,
కర్ణాటకలో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి వాటితో ఏపీ లిక్కర్ స్కామ్కు కూడా ముడిపడి ఉంది కాబట్టి ఎంతమంది పార్ట్నర్స్కు డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి వాటిలో ఎంతమందికి దీంతో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే దానిపైన కూడా ఐటీ అధికారులు ఆరా తీయబోతున్నారు. సౌజన్య. రైట్ రవి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.